నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సండే. మీ గురించి నేను రికార్డ్ చేయాలని భావంగా లేట్‌గా రికార్డ్ చేశాం. అమ్మగారేమో బుస్ అని వదిలేశారు. మనం కూడా సంతోషంగా ఉన్నాం. ఏదైనా మాట్లాడతాను అనుకున్నాం. మాట్లాడడం లేదు. మాట్లాడి క్లోజ్ చేసేసారు. అన్నీ 10 సంవత్సరాల స్కీమ్, 5 సంవత్సరాల స్కీమ్, 15 సంవత్సరాల స్కీమ్, 25 ఇయర్స్ స్కీమ్. మీరే లాంగ్ టర్మ్ థీమ్‌లో థింక్ చేయమని చెప్తున్నా గదా! మనకి బడ్జెట్ అనేది 2047కి బడ్జెట్ చేసేసారు. ఈ సంవత్సరం ఏటి చేస్తారు? ఈ నెలలో ఏం చేస్తారనేది మనకేంటి లేదు. ఆ మొత్తం చూసామంటే ఏంటి లేదు ఈ బడ్జెట్‌లోనే. లాస్ట్‌గా స్టింగ్ ఇన్ ద ట్రైల్ అని ఒకటి చెప్తారు. ఓకే. లాస్ట్ టైమ్‌లో చూసామంటే ఎస్‌సిటీ ఏమో 3 టైమ్స్ పెంచేశారు. ఓకే. 0.05 అని వదిలేసారు. 1,00,00,000 మీద నా ఫ్యూచర్స్‌లో నార్మల్ కాంట్రాక్ట్ ఏమో 1,00,00,000 అయిపోతుంది. ₹1,00,00,000కి 2,000 ఉన్న ట్యాక్స్ 5,000 ట్యాక్స్ చేసేసారు. ఆడుకొని వదిలేసినట్టుగా 3 ముక్కలు ఆటలా చేసేసారు. కార్పొరేషన్స్ ట్యాక్స్ అంత కట్టడం అవ్వలేదు. కలుసుకొని అందరూ మంగతాడతాం మొత్తం కట్టండి అని తీసుకున్నారు. ఎందుకే గ్రోత్ స్టాక్ ఏమో 10% ఖాళీ అయిపోయింది. ఏంజల్ 1 10% ఖాళీ. డిఎస్సి 12% ఖాళీ. ఎన్ఎస్సి ఏ ప్రైస్‌లో తీసుకొని లిస్ట్ చేశారు, అప్రూవల్ తీసుకున్నారు. అది పడిపోయింది. మార్కెటే పడిపోయింది. వెండి దుక్కు ఎల్లకండ్రా అని బతిమాలాను. మీకేంటి తెలుసు వెండి గురించి? వెండి అవుతుంది న్యూ గోల్డ్. సార్ మేము మారిపోయాం సార్. కాపర్‌కి వచ్చేసాం. వెండి అవుతుంది న్యూ గోల్డ్. అలాగని చెప్తున్నారు. అలాగని ఒక టక్కన పడేశారు 4,00,000 నుంచి. మీకు ఇవాళ 2,80,000 మీరు కొనడానికి చీప్‌గా. ఓకే. అమ్మడం అని చూసారంటే మీకు 2,75,000 మీకు ఫ్రెండ్‌లు ఎవరు లేరనుకోండి. మీకు 2,60,000 వస్తుంది. ఓకే. ఇవాళ ఎవరు కొనమంటారు. రేపు మార్నింగ్ మళ్ళీ పడుతుందని అంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనపురం ఇంకా పడిపోయింది. ఎందుకంటే పెయింగ్ క్యాపిటల్ ఇంకా అప్రూవల్ పెయింగ్ క్యాపిటల్ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఒక కంపెనీ ఒక ఎంబీఎస్ఏ ఉంచాలి. వాళ్ళు టైగర్ క్యాపిటల్‌ని ఒక కంపెనీ ఉంచారు. అది అమ్మాలి. అది వెళ్ళి ఆర్‌బీఐలో అడుగుతున్నారు. ఇంక నమ్మరాయికి రెడీ అని. దానివల్ల పిటిషన్ బెండింగ్‌లో ఉంది. ఇదిలాగా పిటిషన్ పెయింగ్ క్యాపిటల్‌ది పెండింగ్‌లో ఉంది. పెండింగ్ ఫైల్‌లో ఉంచారు. చూసావంటే ఇవాళ తంగమయిల 6% డౌన్ అయింది. ఒక కాల్ మంచేమో నాకు 4 ఫ్రెండ్ పిలిచారు నాకు. చపా స్పెషల్ అందరూ పడిపోయింది సార్. ఏది చేతులు ఎట్టా అని తెలియడం లేదు సార్. కపాలను ఒక లిస్ట్ తీశాను సార్. వీధిలో 1, 2 అని ఇయ్యండి అని చేశాను. బాధపడకండి. ఇవాళ చూసుకొని రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రేపు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐ హాలిడే. మీకు 4కి మళ్ళీ ఎఫ్ఏడి అని బ్యాట్ తీసుకొని వస్తారు. విసులు ఊదుకొని వస్తారు. ఇవాళ ఐటీసీ ఆల్ టైమ్ లో. ఇప్పటికి ఆల్ టైమ్ లో అంటే తక్కువ 150 కనలేదు. ఇప్పుడు రీసెంట్ టైంలో నో. ఇక్కడ నుంచి అమ్మగారు ట్యాక్స్ వస్తుంది. ఇక నుంచి పింకి మంచి ఇచ్చేసాం. స్మగ్లింగ్ స్టార్ట్ అనౌన్స్ చేసాం. ఏ రేట్ ఇచ్చినా కూడా 50% ఇస్తున్నారు సిగరెట్, చైనా సిగరెట్. సో ఇది అవుతుంది ఈ సెకప్. ఇవాళ చూస్తుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంత పెద్దగా పడలేదు. నెక్స్ట్ సారి గట్టిగా దెబ్బలు తగిలిందేమో అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఎనీవే విష్ణు ఏదో క్వశ్చన్ అడుగుతారు. ఇది అవుతున్న ట్యూన్. బడ్జెట్ అయిపోయిన తర్వాత 4:30కి షూట్ చేస్తున్నాం. చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఇన్‌కమ్ టాక్స్‌లో చేస్తారు. ఫ్యామిలీ ఇన్‌కమ్ టాక్స్ అనేది స్పెక్యులేషన్ ఉంది అని చెప్పాడు సార్. ఏం చెప్పాను మేడం? మీరు నిన్నే సులువు చెప్పాను సార్. ఏం చెప్పాను? అదంతా పనికి అవ్వదు. ఇదంతా తెలివి తక్కువ పని అని అన్నారు. అంతే సార్. నేను అదే చెప్పాను. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే 8:00 వెయిట్ చేస్తానండి. ఎప్పుడైనా గుడ్ న్యూస్ వస్తే అప్పుడే వస్తుంది. వేరే యారు గుడ్ న్యూస్ ఇవ్వడం అవ్వదు. రీసెంట్ టైమ్‌లో మనం నిన్నే ఒక వీడియో చూసాం. ఒక 3, 4 పేరు కాల్ కూడా చేశారు. ఇప్పుడు మీరు గోల్డ్ కొనొచ్చా? ఇప్పుడేం చెయ్యాలి? అని అడుగుతున్నారు. గోల్డ్ ఇంకా పడుతుందా? అదంతా నా వల్ల చెప్పడం అవ్వదు. మనం ఇచ్చిన ప్రైస్ 10, 12.5 దానికన్నా ఎక్కువగా ఉంది. కింద వారం నేను లాస్ట్ వీక్ మీదకెళ్ళి పడిన దాంట్లో -1% అయింది. ఇదంతా భయపడాలంటే రాకండి. వెండి ముట్టకండి అని చెప్పా. అది మీకు చేశారంటే షాక్ పడుతుంది. $50 వరకు వెళ్తుందని జేపీ మార్గన్ తాలూకా ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. నేను చెప్పింది 50%. వాళ్ళు $50కి వచ్చేసారు సార్. 120కి 50 అవుతుంది. 60 రావడానికి అవకాశం ఉంది. ఓకే. 50, 60కి ఏంటి డిఫరెన్స్ అంతగా? మీరు 80స్‌లో ఒక $50 అనేది మీరు 80స్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్. $5కి వచ్చిందని. అలాగేనండి.
అప్పుడున్న $50కి ఇప్పుడున్న $50 రూపీలో వాల్యుయేషన్ ఉండొచ్చు. అలాగుంటే ఓకే. సిల్వర్ ఓర్ ప్రైస్ జేపీ మార్గన్ చెప్తున్నట్టు 80కి ఎళ్ళే అవకాశం మళ్ళీ ఉంది. 1980s వరకు రూపీ తెలీదు. సర్దిగా కొట్టారంటే $120 నుంచి $30-40 వరకెళ్తుంది. 120 అవుతుంది అది పీక్. 66 మధ్యలో వచ్చి బౌన్స్ అయింది. నెక్స్ట్ మధ్యలో 40, 45 నుంచి వెళ్ళొచ్చు, తగ్గొచ్చు. ఇవాళ మార్కెట్ ఏమో మీ ఫ్రెండ్ చెప్పారని చెప్తున్నారు కదా! పటాసేసి అన్లా అన్ని స్టాక్స్ డౌన్‌లో ఉంటది. ఏంటయిందంటే ఇమ్మీడియేట్‌లీ నాకు ఏది చేతిలో ఎట్టాలని నాకు తెలియలేదు. ఏది మీద చెయ్యి ఎట్టకుండా వదిలేసాం. మళ్ళీ రేపుంటుంది. ఎందుకు అలాగవుతున్నారు? అందుకే ఏది చేతులు ఎట్లేదు సార్. తంగమయిలు అలాగే చేతిలో ఉంది. చూస్తున్నాడు. పడుతూనే ఉంది. ఈ సైడ్‌లోని టైటాన్ రేట్ ఏందని చూసాం. ఓకే. జంప్ చూస్తున్నా ఆ టైంలోని తంగమయిల 5% నుంచి 3%కి ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ అని చూసి ఏది చేయట్లేదు సార్. చేయకుండా అయిపోయినట్టుగా అయిపోయింది. మళ్ళీ రేపు దొరుకుతుంది మీకు అవకాశం. ఎందుకు అలాగా అవుతున్నారు? గోల్డ్ పీస్ కూడా పడుతూనే ఉంది. ఐటీసీ మొదట ఆపిస్తాను సార్. ఐటీసీ ఒక 4% పడింది సార్ ఇవాళ. ఇవాళ నుంచే నమ్మకి రేట్ ఎక్కువ. నిన్న వరకు పులి వస్తుంది. ఇవాళ పులి వచ్చేసింది. రైట్ సార్. తంగమయిలు కూడా 5% పడిగింది సార్. పన్ని తంగమయిలేమో టైటన్ చెప్తున్నప్పుడేమో ప్రైస్ టర్నింగ్ చెప్తున్నారు. కాస్ట్‌లీ అని. తంగమయిలు కూడా 40 ప్లస్ ఉంది సార్. అది 90 టైమ్స్, 70 టైమ్స్ ఏదో ఉంది. ఇది 40. ఇది ఇంకా కొంచెం పడుతుంది. పడదని చెప్పలేదు. తంగమయిలకి రన్‌వే చాలా ఎక్కువుంది. రిలయన్స్ 45% పడింది సార్. రిలయన్స్ గురించి నాకు తెలీదు. లెక్కలంతా కరెక్ట్‌గా ఏసింది చూసుకొని, ఆళ్ళేసిన రూ. 10కి బ్యాలెన్స్ షీట్‌లో ఏంటేటి ఉందని టైం వేస్ట్ చేయడం అన్నది. నా దగ్గర టైం లేదు. 50 క్రోర్స్ ఏస్తుందంటే అది తీసుకొని ఆ బ్యాలెన్స్ షీట్ అనలైజ్ చేయొచ్చు. నేనేసింది రూ. 5, రూ. 10. ఏసిన దాంట్లోనేమో ఆళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏమో ఇది ఎక్కడ ఉంచారని నేను చూడడానికి ఇది లేదు. నేను అడగడానికి ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్ గురించేమో 2047 వరకు టాస్క్ లేదని చెప్పి అనౌన్స్‌మెంట్ వచ్చింది. క్లౌడ్ స్టోరేజ్ అని మైక్రోసాఫ్ట్ గురించి అడుగుతారు. మైక్రోసాఫ్టే అడుగుతారు. ఇండియాలో అది మీ వాళ్ళకి స్టోరేజ్ ఉంచారంటే ఇండియాలో నా వాళ్ళు కదా పెద్దన్నారు. ఎవరు పోయి జియో స్టోరేజ్ కొంటున్నాడు? సార్ కొనమను సార్. ఆళ్ళకి ఫ్రీగా ఇచ్చారు సార్. అప్పుడు మనేటి ప్రపంచంలో ముగ్గురే ప్లేయర్స్. ఒకటి అమెజాన్, మైక్రోసాఫ్ట్, మూడోది గూగుల్. వేరే తెలిసి ఏదో చేస్తే కొంటేనే ఉంటుంది. మిగతా అసలు మరేంటి లేదు దాంట్లోని. ఓకే సార్. ఇవాళ మార్కెట్ ఏమో సెన్సెక్స్ చూసాను 2800 పాయింట్లు తగ్గింది. ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ ఇంక్రీజ్ చేశారు. దాంట్లో ఎందుకు చేతడుకున్నారు? మన వ్యూవర్స్ అందరూ చూసారంటే అందరూ పటాసు నుంచి ఇన్వెస్ట్ చేస్తారని చేయరు. ఓకే. అప్పుడు నేను ఆడతాను. 3 ముక్కలు ఆట ఆడతాను. మీరు చెప్పిన స్టాక్ చూసుకొని సింక్ ట్రేడ్ చేసి ఉన్నారు. దాంట్లో కూడా ప్రాఫిట్ చేసినోళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పింది ఎఫ్ఎన్ నిధి అది చేసినోళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరూ బాధిస్తుంది కదా! మరి ఈ వ్యూవర్స్‌కి అసిస్టార్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎలాంటి బాధ అవుతుంది? 1 క్రోర్ వ్యాపారం చేసావంటే 2000 బదులు 5000 టాక్స్ కడతావు. ప్రాఫిట్ నా కూడా లాస్ అన్నా కూడా. 90% ఎఫ్&ఓ మార్కెట్ అవుతున్నది. ఇవాళ దానివల్ల గట్టిగా దెబ్బ. అలాగే దీనివల్ల చూస్తుంటే గ్రో 10% డిఎస్‌సి 12% కట్ చేశారు. హిందాల్కో, హిందుస్థాన్ జింక్ వీళ్ళందరేమో పడతనే ఉన్నారు సార్. సో, అంటే ఒక్కరోజు సడన్‌గా 20%, 10%. ఎందుకంటే సిల్వర్ బై ప్రొడక్ట్. ఇప్పుడు సిల్వర్‌లో ఉన్న వొలటాలిటీ ఏమో దీనికి ఎఫెక్ట్ అవుతున్నది. లాస్ట్ 2 వీక్స్ ఏమో హిందాల్కో లోన్‌కెళ్తామా? చాలా మంది అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నా కదా! మీరు ఒకటి పెరిగిన తర్వాత మీరు అక్కడ చేసేసారనుకోండి. నా ప్రిన్సిపల్ వచ్చారు రామ్ కళ్యాణ్. ఒక లైబ్రరీ క్లాస్, స్పోర్ట్స్ క్లాస్‌లు కట్ చేసంటే వాళ్ళ ఆర్మీ మెన్. ఆ నల్ల వుడ్ ఒకటి తీసుకొనెళ్ళి ఒక స్టిక్ లాగా ఉంచిద్దారు. ఎలా చెప్తారని నువ్వు చెయ్యి చూపట్టమంటారు. మీరు చూపెడతారు. ఏం చెప్తారు 2 దెబ్బలున్నాయి. దెబ్బ ఈ ప్లేస్‌లో తగిలిందంటే నెక్కు నొప్పేస్తుంది. ఇక్కడ పడిందంటే మీ ఫింగర్ పడుతుంది. దానికి రెస్పాన్సిబుల్ కాదు. కరెక్ట్‌గా చేయి చూపెట్టు మామూలుగా ఉండు. ఏంటవ్వదు. ఒక మనిషిలాగుండు. వెండి వద్దు నాటీ బాయ్. వెండి వద్దు అని చెప్పాను. మీరు చేతిని చూపెట్టారు. మంచి దెబ్బ సార్. అందరూ కూర్చొనున్నారు సార్. అలాగే ఇది కూడా. మీరు చెప్తున్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చూసి ట్రేడ్ చేశారంటే ఇదే జరుగుతుంది. మీరిప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్‌కేమో వీళ్ళు ఒకతను షాప్స్ అని అనౌన్స్ చేశారు. ఇలాంటి మందులకేమో ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేస్తామని. తర్వాత చూసాను సన్ ఫార్మా ఏమో ఇప్పుడు మధ్యలో బాగానే పెరిగింది. అట్ ది ఎండ్ ఏమో 1% అప్‌లో ఉంది. బయోసిమిలర్ చేసిన అందరికి పెరిగింటుంది. ఓకే. నాకు తెలిసి ద సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, జైడస్, కిరణ్ మజుందార్ కంపెనీ వీళ్ళందరూ బయోసిమిలర్ చేస్తున్నారు.
దాని తర్వాత రేర్ క్యాన్సర్ డ్రగ్స్‌కి మీరు మందు ఇంపోర్ట్ చేసంటే చీపర్‌గా ఉంటుంది అని చెప్పారు. లేదు అని చెప్పారు ఇప్పుడు. గోల్డ్ గాని ఇంపోర్ట్ టాక్స్ ఇంపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలా నేను చెప్పాను అదే. అవును. వాళ్ళు దాంట్లో చేతే ఎట్లేదంటే మీతలకు ప్లాన్ ఏంటుంటుంది. అది బేస్ చేసి మీరు చేతులు ఇలా గట్టిన దాన్ని చూసుకొని చూడడం అవుతుంది కదా! మీరు చేసిన దాన్ని బట్టే మేము ఇప్పుడు గోల్డ్ కొనాలా, సిల్వర్ కొనాలా అని చూస్తాం. సిల్వర్ లేదు అని చెప్పేసారు. గోల్డ్ కూడా జాయిన్ చేయాలని చూస్తాం. తెలియలేదు. ఎప్పుడు పెద్దయ్య కూర్చున్నారు, కుంపారు ఉన్నారు. ఇప్పటికి అది ముట్టలేదని అర్థం. ఇప్పటికి ముట్టలేదంటే అర్థం ఏంటి? స్మగ్లింగ్ పెరుగుతుందని తెలుసు అతనికి. ఓకే. బోలెడులో స్మగ్లింగ్ పెరుగుతుందని దీంట్లోనే సైలెంట్‌గున్నారు. ఒక వచ్చిందే మంచిది. వచ్చిన వరకు తీసుకుంటాం. మీకు ఈ బడ్జెట్ వల్ల మార్కెట్‌లో సామాన్య ప్రజలకి ఏదో బావుందని ఆలోచిస్తున్నారా? నాకు తెలిసి ఏది మంచిదేట్లేదు. ఓకే. ముందే జీఎస్టీ ఏమో లేపోయింది లేపోయినట్టుగే. ఇన్‌కమ్ టాక్స్ లేదు. వేరేంటి మంచిదుంటుంది. స్టాక్స్ అంటే అన్ని స్టాక్స్ కింద పడ్డాయి సార్. మార్కెట్ పడిపోయింది సార్. ఇప్పుడేమో మీరు స్టాక్ గురించి అడిగాననుకోండి మీరేం చెప్తారు? పటాస్ లిస్ట్‌లో అన్ని స్టాక్స్ కన్సిడర్ చేయండి అంటారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌కు ఎళ్ళకండి, ఎళ్ళకండి అని చెప్పాను. ఇచ్చేయండి అని చెప్పాను. అంతే. మీ అందరూ లాంగ్ టర్మ్ ఇప్పుడు ఎలాగుంది నొప్పి. అది అవును సార్. అదొక గమనించండి సార్ అదొకటి. సడెన్‌గా సన్ న్యూస్‌లో మాట్లాడాలని మాట్లాడుతుంటారు. అప్పుడు 1500 పాయింట్స్. మార్కెట్ ఏంటని అడిగినప్పుడు 2300 పాయింట్స్. 2300కి వెళ్ళిపోయిందని చెప్పి మైక్ తీసుకొని జూతుదును అంతలోని. మీరు మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వచ్చినప్పటికి 2800 కొట్టే మళ్ళీ 1500, 1200కి వచ్చేసింది. భయంకరం వాలటైల్‌గా ఉంటుంది. 1000 పాయింట్స్ ఉంటది వాలటైల్. ఇంత రేట్‌లో పెరగడానికి కారణం తెలుస్తుంది. మీరు ఫోన్స్ పెట్టి చెప్పింటారు కొను అని. మీరే సెట్ చేశారు కదా! మీరు డబ్బులు పోవడానికి మీరు నలుగురితోని ఇచ్చారు కదా! హ్యాపీగా మీకు మీ నీళ్ళు చేయడం మీ డబ్బులు. వాళ్ళ డబ్బులేరు. మీ డబ్బులు ఏసి కోరతేస్తారు. ఓకే సార్. మీరు బడ్జెట్ చేస్తున్నంత వరకు ఒక కామెడీ ఒకటొస్తుంది సార్. ఆ పేపర్ ఏమో ఇచ్చి చూడు చదువని. అది తీసుకొని చదువుతారు. అది లేదంటే అదంతా చింపేసి పడేయమని కామెడీ వస్తుంది. అదే ఈ బడ్జెట్. అదే మీరు చెప్తున్నారు సార్ ఇప్పుడు. ఒక 7 ఇయర్స్‌లో ఏంటి ప్లాన్ చేస్తాం అని మాట్లాడారు. రైట్ సార్. రేపేంటి ప్లాన్ అనేది ఇంకా తెలీదే. ఓకే. రేపు మళ్ళీ ఒక 500 పాయింట్లు పడుతుందని నేను అనుకుంటున్నాను. ఓపెనింగ్‌లో ఏసేస్తారు. ఓకే. ఏంటి అని చూద్దామని అనుకుంటున్నాను. మీలాగే పటాస్ లిస్ట్ వేడికి చూసినోళ్ళందరూ గమనంగా ఉండండి. రేపు కూడా పడడానికి అవకాశాలుంది. ఇవాళ పడింది రేపే తీసుకుందామని చూద్దాం. థాంక్ యూ సార్. వెండి దుక్కు మాత్రం మీరు ఎళ్ళకండి. చీప్‌గా ఉందని అనకండి. బౌన్స్ ఉందని అనకండి. ఇంక నుంచి పడడానికి చాలా అవకాశాలు ఎక్కువగానే ఉంది. అందుకని పేపర్ వైటే. పేపర్ వెయిటే. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.